హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ కూడా ఈరోజు చాలా బాగా ఉపయోగపడే బ్యూటిఫుల్ ఐడియాస్ అయితే షేర్ చేస్తూ ఉన్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఇలాగా మనము పిల్లలకైతే బిస్కెట్స్ ప్యాకెట్స్ తెచ్చి పెడతా ఉంటాం కదా. కొంచెం పెద్ద ప్యాకెట్స్ అయితే మనీ సేవింగ్ అవుతాయని పెద్దవి తెచ్చి పెడతాము. మంత్లీ వన్స్ తెచ్చుకునే వాళ్ళు అయితే కనుక ఏంటంటే ప్యాకెట్లు ఓపెన్ చేసి ఒకటి రెండు తిన్నాక పిల్లలు అలాగే వదిలేస్తూ ఉంటారు. అవి మెత్తగా అయిపోతూ ఉంటాయి. ఇలాంటి ప్లాస్టిక్ బాక్సెస్ మనకి చాలా వరకు ఇంట్లో ఉంటా ఉంటాయి. గిఫ్ట్గా వచ్చినాయి, రిటర్న్ గిఫ్ట్స్గా ఎక్కువ వస్తూ ఉంటాయి. ఇంట్లో ఏమైనా మనము ప్రోడక్ట్స్ కొన్న వాటికి కూడా వస్తాయి. ఇవన్నీ మనం అయితే పైన పడేస్తూ ఉంటాం. కానీ వాటిని కూడా ఇలాగ యూజ్ చేసుకుంటూ ఉంటే అవి యూజ్ చేసినట్టు ఉంటుంది, మనకి ఐటమ్స్ పాడు కాకుండా ఉంటాయి. ఇలా బిస్కెట్స్ ప్యాకెట్ ఓపెన్ చేసినా ఎప్పుడు కూడా బాక్స్లో మూత ఉండే డబ్బాలో వేసి పెట్టడం పిల్లలకి మీరు నేర్పించండి. వాళ్ళు అలవాటు చేసుకుంటారు. ఒకవేళ మిగిలినవి దాంట్లో పెట్టేసుకుంటూ ఉంటారు. మెత్తగా అవ్వకుండా ఎప్పటికీ కూడా క్రిస్పీగా ఉంటాయి. ఇంకోటి వాటికి చీమలు పట్టకుండా ఉండాలి అని అంటే మీరు బాక్స్కి చీమల మందు లాంటివి గీయకుండా ఇలాగ వెనిగర్ అప్లై చేయండి. చీమలు రాకుండా ఉంటాయి అన్నమాట. చాక్ పీస్ గీస్తే పిల్లలకి మళ్ళీ నోట్లో పెట్టేసుకుంటారు కదా. ఇలాగ స్వీట్స్ ఏవైనా నెయ్యితో చేసిన ఐటమ్స్ ఉంటాయి కదా, అలా మనం బయట తెచ్చుకున్నవైనా లేదంటే ఇంట్లో చేసుకున్నవైనా అవి నెయ్యి అంతా నూనె అంతా కూడా అడుగుకు వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఏవైనా మనం పిండి వంటలు చేసుకున్నప్పుడు ఇలాగ అట్ట డబ్బాల్లో ఉంటే కనుక వెంటనే ప్లాస్టిక్ డబ్బాలోకి మార్చుకోండి. ఆ నెయ్యి పోయిందంటే దాని స్మెల్ అంతా మారిపోతుంది అనమాట. స్వీట్స్ తినబుద్ధి కాదు. కాబట్టి ఇలాంటి డబ్బాల్లోకి అయితే అది పీల్చుకోదు. కాబట్టి ఆ స్వీట్స్తో పాటే ఉంటుంది. నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏవైనా లడ్డూలు ఇలాంటి మైసూర్ పాకులు ఏవి చేసినా కూడా ఆయిల్ రిలీజ్ అవుతాయి కదా, అరిసెలు నిప్పట్లు లాంటివి. సో ఇలాగా మంచిగా డబ్బాలో పెట్టుకొని డబ్బాలు యూజ్ చేసుకున్నట్టు ఉంటుంది. మన ఐటమ్స్ పాడు కాకుండా ఉంటాయి. పిల్లలైతే క్రయాన్స్ అని, స్కెచెస్ అని, కలర్ పెన్సిల్స్ అని చాలా రకాలుగా యూజ్ చేస్తూ ఉంటారు కదా. సో ఇవి వాళ్ళు ఒక్కొక్కటి పోగొట్టుకుంటూ ఉంటారు అనమాట. అంటే అన్ని 12 కలర్స్లో ఒకటి మిస్ అయినా కూడా మళ్ళీ ప్యాకెట్ అంతా కొనడమో లేకపోతే మళ్ళీ పోయి తెచ్చుకోవడమో, అది టైంకి మన దగ్గర లేకపోవడమో జరుగుతూ ఉంటాయి కదా. అలా మిస్ అవ్వకుండా ఉండాలంటే చిన్న టిప్పే కానీ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా చిన్నపిల్లలు అయితే చాలా ఎక్కువ యూజ్ అవుతుంది. వాళ్ళు అసలు పోగొట్టుకునే ఛాన్సెసే ఉండవన్నమాట. ఇలాగా కొంచెం వెడల్పుగా ఉండే టేప్ ఉంటుంది కదా. సో అంటే చిన్నది కాకుండా కొంచెం పెద్ద సైజులో ఇలాగా ముందు వాటిని అంటించేసుకోండి. ఇలాగ పెట్టుకొని రౌండ్గా పెట్టించేసినా పర్వాలేదు. లేదంటే ఇంకొక పని చేయండి. ఇలాగా ఇంకో లేయర్ డబల్ టేప్ని అంటే రెండు వైపులా కూడా ఈ టేప్ని, డబల్ టేప్ కాదు మామూలు టేపే, రెండు వైపులా కూడా ప్లాస్టర్ వేసేసేయండి. అప్పుడు ఏంటంటే ఇంకా వాళ్ళు పెన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆ క్యాప్ అంటుకునే ఉంటుంది. క్యాప్లో నుంచి జస్ట్ వాళ్ళు ఆ స్కెచ్ని తీసుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది. అలాగా వాడుకోవచ్చు అనమాట. ఒక్కటి కూడా మిస్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. నీట్గా ఉంటాయి. తర్వాత పిల్లలవైనా పెద్దవాళ్ళవైనా బెల్ట్లు మనం ఆర్గనైజ్ చేయాలంటే చాలా కష్టం. పిల్లలకైతే రకరకాల బెల్ట్లు ఉంటాయి కదా, ఇవి చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట. ఆడ ఈడ వేసేస్తే ఇది లెదర్తో ఉండేవి అయితే తొందరగా పాడైతాయి అనమాట, చినిగిపోయినట్టుగా అయిపోతాయి ఫోల్డ్ అయితే. అలా అవ్వకుండా మంచిగా నీట్గా ఉండాలి. తక్కువ స్పేస్లో ఎక్కువ ఆర్గనైజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా మీరు బెల్ట్ని పెట్టుకున్నారు అంటే మీరు ఎక్కడ వేసినా ఎట్లా వేసినా కూడా అది లూజ్ అవ్వదు, అది ఎక్కువ స్పేస్ కూడా తీసుకోదనమాట. చాలా చిన్న ఫోల్డింగ్తో నీట్గా ఉండిపోతుంది. బెల్ట్ కూడా పాడు కాకుండా ఉంటుంది అనమాట. ఇలాగ ఒక్కసారి పిల్లలకు చూపించారంటే నెక్స్ట్ టైం నుంచి వాళ్ళే ఫోల్డ్ చేసి పెట్టుకుంటూ ఉంటారు. ఇలాంటి చిన్న చిన్న టిప్స్తో మనము ప్లేస్ సేవింగ్ చేసుకోవచ్చు అనమాట. స్పేస్ సేవింగ్ అవుతుంది. ఇంకా ఇలాంటిది మామూలుగా లిక్విడ్ బాటిల్స్కి పైన వచ్చే క్యాప్ ఉంటుంది కదా మిషన్ లిక్విడ్కి, సో దీనైతే దాదాపు దేనికి యూజ్ చేసుకోలేము. అయితే ఇక్కడ మామూలుగా డబల్ టేప్ వేస్తున్నాను దీనికి. అటు సైడ్ అయినా ఇటు సైడ్ అయినా ఏ వైపు అయినా వేసుకోవచ్చు. కాకపోతే ఓపెన్ లేకుండా ఉండాలని నేను ఇలా వేశాను. ఇక్కడ చూడండి, డోర్ ఊరిక గోడకు గుద్దుకుంటుంది అనమాట. ఈ ప్రాబ్లం చాలా వరకు చాలామంది ఫేస్ చేస్తూనే ఉంటారు. అది గోడకు కొట్టుకొని డోర్ అంతా పాడైపోతుంది అనమాట. అలా అవ్వకుండా ఉండాలి అంటే దీన్ని మంచిగా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఎలాగో అది యూజ్ చేయకుండా పక్కన పడేసేదే కదా, ఒకసారి ఇలాగ యూజ్ చేసుకోండి. అప్పుడప్పుడు డబ్బులు అనుకోకుండా చిరిగిపోవడం జరుగుతూ ఉంటుంది. మనకి పెద్ద నోట్లో చినిగిపోయినప్పుడు ఇంకా ఎక్కువ బాధపడుతూ ఉంటాం కదా. సో అది కనపడకుండా నీట్గా ఉండాలి, మంచిగా అతుక్కోవాలి అంటే కనుక చిన్న ట్రిక్ యూజ్ చేయండి. చాలా బాగా వర్కౌట్ అవుతుంది. క్యాండిల్ ఉంటుంది కదా, క్యాండిల్ని ఒకసారి వెలిగించుకొని జస్ట్ దాని మీద ఒక్క డ్రాపు అలాగా వేసేయండి. జస్ట్ ఒక్కటి వేస్తే సరిపోతుంది, ఎక్కువ వేయొద్దు. మళ్ళీ వేసేసి ఊరికలాగా చేత్తో అనేసేయండి. అది నీట్గా అంటుకుంటుంది. అసలు మీరు దాన్ని అంటించారు అని అనిపించదు అనమాట. అంత బాగా అతుక్కుంటుంది. క్యాండిల్ వ్యాక్స్ కదా, సో దాంట్లో కలిసిపోయి ఉంటుంది అనమాట. ఈసారి ఎప్పుడైనా ఇలాగా చేయండి. మీ దగ్గర ఒకవేళ చిరిగిన నోటు ఉంటే
చాలామంది నెయ్యి బయట కొనుక్కొచ్చుకోవడము, ఇంట్లో చేసుకుంటే పెద్ద ప్రాసెస్ అని, లేదంటే ఇంట్లో ఎక్కువ రోజులు నిలువ ఉండదని అనుకుంటా ఉంటారు. ఎక్కువ మంది ఫ్రిడ్జ్‌లో పెడతా ఉంటారు కదా! చిన్న టిప్ యూజ్ చేయండి. నెయ్యి కాగబెట్టిన తర్వాత అంటే మనకి తెల్లటి నురుగంతా అయిపోయిన తర్వాత ఇంకా వాటర్‌లాగా అయ్యే టైంలో కరివేపాకు, జీలకర్ర వేసుకోండి. ఈ కరివేపాకు, జీలకర్ర వేసినాక ఒక 5 మినిట్స్ అలాగే మరిగిచ్చేసి తర్వాత ఆఫ్ చేసేయండి. ఇవి నెయ్యిలో మంచిగా కరివేపాకు స్మెల్ తెలుస్తా ఉంటది. జీలకర్ర స్మెల్ తెలుస్తా ఉంటది. ఎన్ని రోజులైనా మనం ఫ్రిడ్జ్‌లో పెట్టాల్సిన అవసరమే ఉండదు. ఇంకోటి ఏంటంటే నెయ్యి బాగా బ్రౌన్ కలర్‌కి వచ్చినప్పుడు ఆఫ్ చేయకుండా లైట్‌గా తెలుపు రంగులో కనిపిస్తున్నప్పుడే ఆఫ్ చేసేయండి. నేను అప్పుడే ఆఫ్ చేశాను. ఆఫ్ చేసి ఒక 10 మినిట్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను. ఇది బ్రౌన్ కలర్ అయ్యేదాకా ఉంచారనంటే అది కూల్ అయ్యేలోపు ఇంకా నల్లగా అయిపోతుందనమాట. అది మనం వైట్ కలర్‌లో ఉన్నప్పుడే ఆఫ్ చేసామంటే తెల్లగా ఉంటుంది నెయ్యి. అలాగే మొత్తము క్రిస్పీగా అంటే గుండ్లు గుండ్లుగా ఉంటదనమాట నెయ్యి అనేది. ఇలాగ కరివేపాకు, జీలకర్ర వేయడం వల్ల మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. ఎన్ని నెలలైనా బయటనే మంచి సువాసనతో ఉంటది టేస్టీగా. ఇంకా చాలామంది మటన్ వాసన వస్తదని చాలా వరకు దాన్ని తినడానికి ఇష్టపడరు. అయితే ఈ ట్రిక్ యూజ్ చేయండి. మీరు మటన్ వద్దన్నా కూడా తింటారు. అంత టేస్టీగా చేసుకోవచ్చనమాట. మటన్ అయినా, చికెన్ అయినా కూడా ఏదైనా నాన్ వెజ్ అనేది కొంచెం నీచు వాసన వస్తూ ఉంటది. అది దాదాపు చాలామంది ఇష్టపడరు ఆ వాసనని. ఏంటంటే మనము పోపు వేసుకుంటాం కదా! ఫస్ట్ ఆయిల్‌లో జీలకర్ర, కరివేపాకు, ఆనియన్స్ వేసేసి తర్వాత చికెన్ కానీ, మటన్ కానీ ఇలాగా వేసుకుంటాం కదా! వేసి ఉడకబెడుతున్నప్పుడు ఇలాగా దాంట్లో నుంచి వాటర్ అంతా వచ్చేస్తదనమాట. చాలా వరకు అందరూ ముక్కలు ఉడికినాయి కదా! మనం ఇంక దీంట్లో ఇంగ్రీడియెంట్స్ వేసుకుందాం అనుకుంటారు. కానీ అదే మిస్టేక్ చేయడం వల్లనే మీకు వాసన వస్తదనమాట. ఈ మటన్‌లో నుంచి గానీ, చికెన్‌లో నుంచి గానీ రిలీజ్ అయిన వాటర్‌ని పూర్తిగా డ్రై చేసుకోవాలనమాట. అంటే కంప్లీట్‌గా ఆ వాటర్ అంతా ఇనకబెట్టుకోవాలా. ఆ ఇనకబెట్టిన తర్వాత మాత్రమే మిగిలినవి వేసుకోవాలా. అప్పుడే నీచు వాసన పోతదనమాట. లేదంటే మీరెంత మంచిగా ఎన్ని మసాలాలు వేసినా కూడా ఒక రకమైన స్మెల్ వస్తూనే ఉంటది. అది మటన్‌లో అయితే చాలా ఎక్కువ వస్తదనమాట. చూసారా ఇక్కడ మొత్తం వాటర్ ఇనికిపోయిన తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను. ఎప్పుడైనా కూడా అల్లం వెల్లుల్లి అనేది దాదాపు ఇంట్లో చేసుకోవడానికే ప్రయత్నం చేయండి. బయట ఏంటంటే అల్లం పొట్టు, వెల్లుల్లి పొట్టు అంత మిక్స్ చేసేసి చేస్తారు. అది ఎక్కువ రోజులు అంత మంచి స్మెల్ రాదు మనకి. ఇంట్లో చేసుకుంది కొంచెం వేసుకున్నా కూడా చాలా మంచి స్మెల్ వస్తది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపేసి ఒక 2 మినిట్స్ దాన్ని మగ్గించిన తర్వాత మళ్ళా కారము ఇలాగా గరం మసాలా మీరు వేసుకోవాలనుకుంటే చికెన్ మసాలాలు ఇలాంటివి వేసుకుంటారు కదా! అలాంటి ఈ టైంలో వేసుకోవాలన్నమాట. అన్నీ ఒక్కొక్కటి వేసుకుంటూ కొద్దిగా టైం తీసుకుంటూ వేసుకోవాలన్నమాట. అన్నీ ఒకటేసారి గుమ్మరించకూడదు. అల్లం వెల్లుల్లి వేసాక అది మంచిగా పడుతుంది. తర్వాత కారము, గరం మసాలా వేసుకోవాలి. ఇక్కడ ఈ వాటర్ అంతా ఇనికిపోయిన తర్వాత వేసాం కదా! మరి గ్రేవీ కావాలంటే ఎలా అనుకుంటే పైనుంచి వాటర్ యాడ్ చేసుకోవచ్చు మీరు. ఇప్పుడు కారం వేసాం కదా! ఒక 5 మినిట్స్ మగ్గించి తర్వాత వాటర్ వేసుకోండి. తర్వాత కొత్తిమీర కూడా వేసుకోండి. మీకు మంచిగా గ్రేవీ వచ్చేస్తది. ఇంకోటి ఏంటంటే నాన్ వెజ్ కర్రీస్‌లలో కొబ్బరి, గసాలు కలిపి మిక్సీ కొట్టేసి కొద్దిగా ఒక స్పూన్ వేసుకున్నారంటే మంచి స్మెల్ ఉంటది. మంచిగా హెల్తీ కూడా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీరని మనం తెచ్చుకున్నాక 1-2 రోజుల కన్నా ఎక్కువగా మన ఇంట్లో నిలవ ఉండదు. ఆకులు పండిపోవడము, కుళ్ళిపోవడము, గలీజ్ స్మెల్ రావడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ కింద పార్ట్ అంతా కూడా గడ్డి, మట్టి అంతా కలిపేసి ఉంటదనమాట. చూడండి ఇక్కడ ఎంత వేస్టేజ్ వస్తుందో. ఇలాంటివన్నీ మనము అట్లనే కలిపి పెట్టుకోవడం వల్ల అవి ఇంకా మనకి ఎక్కువ పాడైపోతూ ఉంటుందన్నమాట. మనం తెచ్చుకోవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటాము. ఎటాకు పాడైద్దిలే ఎందుకు తెచ్చుకోవడం అనుకుంటాం కదా! చూసారా ఇలాగ సపరేట్ చేస్తే ఎంత వేస్ట్ వచ్చిందో. ఇంత పడేస్తున్నా అనుకుంటారేమో, మీకు దగ్గరగా చూపిస్తాను చూడండి. ఇదంతా వేస్టే. ఇది ఉండడం వల్ల మిగిలిన కొత్తిమీర అంతా పాడవుతుంది అనమాట. దీన్ని ఇలాగా తీసి పక్కన పడేసుకుంటే మనకి మిగిలిన కొత్తిమీరని ఎక్కువ రోజులు వాడుకోవచ్చు. దీన్ని పడేయాల్సిన అవసరం లేదు. మీరు పూల మొక్కలు పెంచుకునే వాళ్ళు, చెట్లు పెంచుకునే వాళ్ళు అయితే దాంట్లో వేసుకోండి. మట్టి మనకి ఎరువులాగా కూడా యూజ్ అవుతుంది. తర్వాత కొత్తిమీరని ఎప్పుడు కవర్లో కాకుండా ఇలాగ పేపర్లో చుట్టి పెట్టుకున్నారు అని అంటే మీకు చాలా రోజులు ఫ్రెష్గా ఉంటుందన్నమాట. అయితే చాలా వరకు పిల్లలు మటన్ తినట్లేరు అని చాలామంది అనుకుంటా ఉంటారు. ఇంకా ఈ జనరేషన్ పిల్లలైతే మటన్ జోలికే పోరు, చికెన్ తప్ప. అయితే అలాంటి వాళ్ళకి మీరు మంచిగా అలవాటు చేయాలి అనుకుంటే కనుక ఇలా చేయండి. మటన్ని కైమా కొట్టించేసేయండి. మీకు మటన్ షాప్లో కైమా కొట్టించుకున్నా పర్వాలేదు. లేదంటే మటన్లో మంచిగా మెత్తడి ముక్కలు తీసేసి మనమే ఇంట్లో మిక్సీ వేసేసుకోవచ్చు అనమాట. నేనైతే వీక్లీ కంపల్సరీ చేస్తాను. ఎందుకంటే మా చిన్నోడు కర్రీ తినడు, ఇది మాత్రమే తింటాడు అనమాట.
ఇదేంటంటే మటన్తో పాటు కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు వేసేసి అన్నీ మిక్సీ కొట్టేస్తాను. తర్వాత ఇలాగ ఉండలుగా చేసి ఇలాగ కడాయిలో పెట్టేసుకొని ఈ మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసి మళ్ళీ మిక్సీ పెడతాను. అప్పుడు దాని కింద ఉండేది ఏదన్నా కూడా బయటకు వచ్చేస్తుంది. మిక్సీ క్లీన్ అవ్వడంతో పాటు ఆ సైడ్లో అంటుకుందంతా కూడా మనకి నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఇలాగ ఒక తిప్పు తిప్పేసి ఈ వాటర్ని మనం పడేయాల్సిన అవసరం లేదు. ఇలాగే ఈ గిన్నెలోకి వేసేసుకోవాలన్నమాట. ఇలా దీంట్లో వేసుకొని ఇప్పుడు ఈ వాటర్తో పాటు ఈ బాల్స్ని ఉడికించుకోవాలి. మరీ హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. అప్పుడు మటన్ అంతా కూడా బాగా సూపర్గా ఉడికిపోతుంది. అయితే దీంట్లో కూడా సేమ్ ఆ వాటర్ అంతా డ్రై అయ్యేదాకా వాటిని అట్లనే ఉడికించుకోవాలి. అయితే ఈరోజు నేను తీసుకొచ్చిన మటన్ కొంచెం ఫ్యాట్గా ఉంది. సో అందుకు మీకు ఇక్కడ ఆయిల్ కనపడుతుంది అనమాట. లేదంటే ఓన్లీ పీసెస్ మాత్రమే కనపడతాయి వాటర్ అంతా డ్రై అయిపోయాక. ఇప్పుడు ఇలాగ వాటర్ అంతా డ్రై అయిపోయిన తర్వాత మనం పైనుంచి కొంచెం ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ముందుగా వాటర్లో ఉడికినాయి కదా, ఇప్పుడు ఆయిల్లో ఫ్రై అవ్వాలి. నెల రోజులైనా పాడవవు. ఎవరైనా ఆపరేషన్ అయిన వాళ్ళు కానీ, లేదంటే బక్కగా ఉన్నారు, వీళ్ళు హెల్తీగా పెట్టాలి అనుకున్న వాళ్ళకి ఇలా పెట్టాలనుకున్నప్పుడు నెల రోజులు కూడా పాడు కాకుండా ఉంటాయి. ఇలా చేసి పెట్టండి. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరమే ఉండదు. తాటి ముంజలతో ఫేస్ ప్యాక్ మీరు ఎప్పుడైనా చూసారా? అంటే మామూలుగా రైస్తో చూసుంటారు, శనగపిండి, పెరుగు ఇలాంటివన్నీ చూసుంటారు. కానీ తాటి ముంజల ఫేస్ ప్యాక్ ఎప్పుడైనా చూసారా? అవునండి, నిజమే. చాలా హైడ్రేట్గా ఉంచుతుంది ఫేస్ని. చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు. తాటి ముంజలు అంత రేట్ ఉన్నాయి, దాంతో ఫేస్ ప్యాక్ అంత ఎక్కువ అయ్యాయి అనుకుంటారేమో. మనము స్కిన్కి ప్రోడక్ట్స్ కోసము వందలు వేలల్లో పెట్టి కొంటాము. ఒక్క తాటి ముంజ వారానికి ఒకసారి చేసుకోవడంలో తప్పేం లేదు నన్ను అడిగితే. ఇంకోటి ఏంటంటే మనం తెచ్చుకున్న వాటిల్లో అప్పుడప్పుడు ముదిరిపోయినవి కూడా వస్తూ ఉంటాయి. వాటిని పడేస్తూ ఉంటాం తినకుండా. అలాంటి వాటితో చేసుకున్నా కూడా మనకి మళ్ళీ రీయూజ్ చేసుకున్నట్టే అవుతుందన్నమాట. ఇలాగ తాటి ముంజనైతే పైన లేయర్ తీసేసి మిక్సీ వేశాను. తర్వాత పాలు మిక్స్ చేస్తున్నాను. కావాలంటే తాటి ముంజతో పాటే మీరు పాలు కూడా వేసుకొని ఒకటేసారి మిక్సీ వేసేసుకోవచ్చు. ఇలాగా ఈ రెండింటిని మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నదైతే మళ్ళీ మంచి స్మెల్ వస్తుంది, తినాలనిపిస్తుంది, అంత బాగుంది. తర్వాత ఫేస్ వాష్ చేసుకున్న ఫేస్ పైన ఇలాగా అప్లై చేసేయండి. ఇంకోటి ఏంటంటే తాటి ముంజని మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టి ఎక్కువసేపు కూలింగ్తో తీసారంటే మనకి ఫేస్ మీద పెట్టుకుంటుంటే చాలా చల్లగా ఉంటుంది అనమాట. ఇక్కడ కళ్ళ కింద దాన్ని కొంచెం ఎక్కువగా ఇలాగా పెట్టేసుకోండి, థిక్గా పెట్టేసుకోండి. అప్పుడు కంటికి చాలా చలువ చేసినట్టుగా కళ్ళంతా కూడా మంచిగా రిలాక్స్ అవుతాయి అన్నమాట. మొత్తం కూడా ఇలా థిక్గా అంటించేసుకోవాలి. ఏదో పల్చగా కాకుండా కొంచెం మందంగానే అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని కాసేపు డ్రై అయ్యేదాకా, అంటే ఒక 10-15 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది. డ్రై అయిన తర్వాత మంచిగా కూల్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకోండి. సోప్స్ అవసరం లేదు, జస్ట్ వాటర్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. మీ స్కిన్ అసలు మీరే నమ్మలేరు, అంత పర్ఫెక్ట్గా వస్తుంది, అంత మంచిగా ఉంటుంది. న్యాచురల్గా తెల్లగా వస్తుంది, కలర్ చేంజ్ అవుతుంది, అలాగే హైడ్రేట్గా ఉంచుతుంది అనమాట. ఫేస్ అంతా డల్ అయిపోయి ట్యాన్ అయిపోయి ఉంటారు చూడండి, అలాంటి వాళ్ళు యూజ్ చేయండి. చాలా బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. ఇది ఫేస్కే కాదు, నెక్కి, హ్యాండ్స్కి, కాళ్ళకి అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే బట్టలకు తగలకుండా చూసుకోండి. బట్టలకు తగిలితే కొంచెం మరకలు అవుతాయి అనమాట. నేను జస్ట్ 5 నిమిషాలు మాత్రమే ఉంచుకున్నాను, వీడియో లేట్ అవుతుంది అనేసి. సో వాటర్ వాష్ చేసుకొని చూస్తే చూడండి, నాకైతే 5 నిమిషాలుగా చాలా సాఫ్ట్గా మంచి గ్లోయింగ్గా కనిపిస్తుంది. ముందు కొంచెం డల్గా ఉన్న ఫేస్ కూడా మంచిగా ఉందన్నమాట. చాలా హైడ్రేట్గా ఉంచుతుంది. ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ ఇప్పుడు ఏంటంటే బనానాలను ఎంత బాగా పెట్టుకున్నా కూడా కొంచెం నల్లగా అయిపోతూ ఉంటాయి కదా. మాగిన బనానా తినమంటే పిల్లలకి ముక్కులోకి మూతిలోకి వస్తూ ఉంటుంది, తినడానికి అస్సలు ఇష్టపడరు. ఇంకా ఇలాగ చేసుకోమంటే మాత్రం ముందు రెడీ అయిపోతారు. ఏదైతే మనకి ఫ్రూట్ తింటున్నారు కదా అనేసి ఇంకోటి ఎండలకి చల్లగా కూడా తాగడానికే చూస్తూ ఉంటారు కదా, అలాంటప్పుడు ఇది చేసి పెట్టుకోండి. అప్పుడప్పుడు ఇలా తాగడం మంచిగా హెల్తీనే. అరటిపండు కట్ చేసుకొని వేసి తర్వాత దాంట్లో కొంచెం షుగర్ యాడ్ చేసుకున్నాడు. తర్వాత మంచిగా ఫ్రిడ్జ్లో కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టిన పాలను వేసుకొని ఇక్కడ మిక్సీ కొట్టేశాడు. ఇలాగ వీటిని చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. పిల్లలకి నేర్పించారంటే అమ్మలకి పనులు లేకుండా వాళ్ళే చేసుకుంటూ ఉంటారు. సో ఇలాగ మంచిగా తాగారనంటే వాళ్ళ ఆరోగ్యానికి కూడా మంచిది, మనకి ఫ్రూట్స్ కూడా వేస్ట్ కాకుండా ఉంటాయి. ఈ ఎండలకి మంచిగా వాళ్ళు కూలింగ్తో తాగారంటే కొద్దిగా చల్లగా కూడా ఉంటుంది. కాబట్టి అప్పుడప్పుడు ఇలాగ ట్రై చేస్తూ ఉండండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్టవ్ మీద అయితే అన్నం పొంగు వచ్చేసింది అనమాట. హైలో ఉండి నేను చూసుకోకుండా మర్చిపోవడంతో అన్నం అంతా పొంగి గలీజ్గా అయిపోయింది స్టవ్ అయితే.
సో ఇంకోటి ఏంటంటే ఇలా గ్లాస్ స్టవ్స్ ఏంటంటే మనము ఎక్కువ వాటర్ పోసి కడగలేము కాబట్టి ఇలాంటి వాటిని అప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. నేనైతే ఇది ఇప్పుడే క్లీన్ చేస్తున్నాను అనమాట పొంగిన కాసేపటికి. లేదంటే కనుక మీరు కాసేపు కొంచెం వాటర్ స్ప్రే చేసేసి నానబెట్టుకోవాల్సి ఉంటుంది. గ్లాస్ స్టవ్స్ మీద మనం హార్డ్గా గీకినామని అంటే గీతలు పడతాయి అనమాట. కాబట్టి అలా అవ్వకుండా నీట్గా మంచిగా నానిపోయినట్టుగా రావాలంటే కొంచెం వాటర్ స్ప్రే కానీ షాంపూ స్ప్రే కానీ చేసేయాలి. ఇక్కడ నేను ఇప్పటికప్పుడే క్లీన్ చేస్తున్నాను కాబట్టి అదంతా చేయడం లేదు. నేనైతే జస్ట్ షాంపూతో క్లీన్ చేస్తున్నాను. మామూలుగా విమ్ లిక్విడ్తో క్లీన్ చేయొచ్చు, కాకపోతే కొంచెం నీసు వాసన లాగా వస్తుంది, అంత క్లియర్గా రాదు. అదే షాంపూ అనుకోండి మనకి ఆ గ్లాస్ కాబట్టి చాలా మంచి షైనింగ్గా వస్తుంది, నీట్గా ఉంటుంది, వాసన కూడా లేకుండా మంచి షాంపూ స్మెల్ తెలుస్తూ ఉంటుంది అనమాట. బర్నర్స్ని కూడా కింద పైన మొత్తం నీట్గా క్లీన్ చేసుకొని స్క్రబ్బర్తో రుద్దేసుకోవాలి. ఇంక చెప్పాను కదా ఇది వాటర్ వేసి కడగలేము కాబట్టి దీన్ని జస్ట్ తుడిచేసుకోవడమే అనమాట. ఇట్లా తుడుచుకునేటప్పుడు మంచిగా బనియన్ క్లాత్ కానీ కాటన్ క్లాత్ కానీ ఉంటే బెటర్, మన పని చాలా సులువుగా అయిపోతుంది. ఇక్కడ నేను బనియన్ క్లాత్తో టీషర్ట్ క్లాత్తో తుడుస్తున్నాను. ఇలాంటివి ఏంటంటే ఈ ఒక చోట అంటింది ఇంకో చోట కంటకుండా నీట్గా తుడిచేసుకోవచ్చు అనమాట. ఇలా తుడిచిన తర్వాత మళ్ళీ కాటన్ క్లాత్ తడుపుకొని నీళ్ళు పిండి వేసుకొని తుడుస్తున్నాను. ఎందుకంటే మనకి షాంపూదంతా అది క్లీన్ చేసింది కానీ ముందు క్లాత్ మళ్ళీ పైన కొంచెమైనా అది ఉంటుంది కాబట్టి ఒకసారి తడితో తుడుచుకున్నామంటే నీట్గా వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు బర్నర్స్ అన్నీ కూడా క్లీన్ చేసి పెట్టుకొని ఇంకోటి గట్టు కూడా నీట్గా కడిగేసుకోవాలి. అదే షాంపూ వాటర్ వేసేసి స్క్రబ్బర్తో రుద్దేస్తే నీట్గా పోతుంది. స్టవ్ కింద అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. స్టవ్ కింద మనకి అన్నం మెతుకులు ఏవైనా గలీజ్గా పొంగినవి, టీ పాలు పొంగినవి అలాంటివి ఉన్నప్పుడు బ్యాడ్ స్మెల్ వస్తుంది. అలాంటివి ఉన్నప్పుడే బొద్దింకలు ఎక్కువ స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. బొద్దింకలు వస్తాయి, ఈగలు వస్తాయి, రకరకాలుగా ఉంటాయి. సో అవన్నీ లేకుండా మన కిచెన్ నీట్గా ఉండాలంటే స్టవ్ నీట్గా ఉండాలి, స్టవ్ కింద ప్లేస్ నీట్గా ఉండాలి. ఇలా ప్రశాంతంగా పెట్టుకోండి, మీకు వంట చేయడం చాలా ఈజీ అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇలాగా వాటర్ మిలన్ని మామూలుగా హాఫ్లోకి తినేసి హాఫ్ ఉంది అంటే ఇలా బోర్లు ఇచ్చేసుకొని పెట్టుకుంటాం ఫ్రిడ్జ్లో. కానీ ఇలా ఎటుగాని పీస్ ఉంది అది పెట్టడానికి ఇబ్బందిగా ఉందంటే దానిపైన గిన్నె బోర్లిచ్చి కానీ లేదంటే ఏదైనా ప్లేట్ కప్పి కానీ పెడతాము. అలా పెట్టినప్పుడు అది కొంచెము పులుపుగా అయిపోతుంది అనమాట, ఒక రకమైన స్మెల్ వస్తూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలి, ఫ్రూట్ ఫ్రెష్గా ఉండాలి అంటే కనుక ఇలా మిగిలిపోయిన దాన్ని చిన్న పీసెస్గా కట్ చేసేసుకోండి, పెద్దగా కాకుండా ఇలాగా చిన్న పీస్గా కట్ చేసుకోవాలి. ఈడ మీకు ఇంకొక ట్రిక్ చెప్తాను చూడండి. మామూలుగా గింజలు తినడానికి చాలామంది ఇష్టపడరు కదా, గింజల్ని ఊసేస్తూ ఉంటారు. ఆ గింజలు తీసుకొని తినడం బరువై కూడా చాలామంది ఫ్రూట్ని నెగ్లెక్ట్ చేస్తారు, తినకుండా పక్కన పడేస్తారు. అలాంటి వాళ్ళ కోసం చిన్న టిప్ ఏంటంటే ఇక్కడ ఒక లైన్ లాగా కనిపిస్తుంది చూడండి, ఆ పక్క ఈ పక్క, దాని కాడికి ఇలాగ పైన కట్ చేసేయండి. తర్వాత దాన్ని ఇలాగ లోపలికి చాకు పెట్టి కూర్చున్నామంటే అటువైపు ఒక లైను ఇటువైపు ఒక లైను మనకి గింజలు ఉంటాయి అన్నమాట. వాటిని తీసేసి మనం కట్ చేసుకున్నామంటే చాలా సింపుల్గా ఇష్టంగా తింటారు. మనము ఇలాగా క్రిస్పీగా రవ్వగా ఉండే వాటర్ మిలన్ తీసుకున్నామంటే చాలా స్వీట్ ఉంటుంది అనమాట. ఇంకా ఇలా కట్ చేసుకున్న పీసెస్ని మంచిగా మూత ఉండే బాక్స్లోకి ఇలా స్టీల్ బాక్స్లోకి వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. అప్పుడు మీకు పీసెస్ అనేవి టేస్ట్ మారకుండా అదే టేస్ట్తో ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టిన ఐటమ్స్ ఎప్పుడు కూడా పిల్లలకి డైరెక్ట్ తీసి ఇవ్వకూడదు. కనీసం ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అయినా బయట పెట్టి తర్వాత మాత్రమే ఇవ్వండి, కొంచెమన్నా కూలింగ్ తగ్గాలి. నైట్ టైంలో వాటర్ మిలన్ పిల్లలకి ఇవ్వకండి, కడుపు నొప్పి వస్తుంది, డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంకా ఇక్కడ చూసారా అల్లం అయితే తెచ్చి చాలా రోజులైందనమాట, ఒక 10 డేస్ అవుతుంది. నాకు కుదరక నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయలేదనమాట. సో ఇదంతా కూడా డ్రై అయిపోయి ఎండిపోయినట్టుగా అయిపోయింది. ఇదేంటంటే మనం పేస్ట్ చేసుకున్నప్పుడు అంత బాగా రాదనమాట, కొంచెం డ్రైగా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ గట్టి ముద్దలాగా ఉంటుంది అనమాట, మంచిగా లిక్విడ్ లాగా అట్లా ఉండదు. అట్లా లేకుండా ఉండాలి మనకి, మంచిగా ఇప్పుడైతే మార్కెట్ నుంచి తెచ్చుకున్నట్టు ఫ్రెష్గా అవ్వాలి అంటే గంట కానీ 2 గంటలు కానీ ఇలాగ వాటర్లో మంచిగా నానబెట్టేసుకోండి. అల్లంని నానబెట్టుకుంటే మళ్ళీ కొంచెం అది పచ్చిగా అవుతుంది అనమాట, అట్లా వెండిపోయిందంతా కూడా మంచిగా అవుతుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఈసారి ఎప్పుడైనా అలా అయితే కనుక. ఇంకా మనకి పిల్లోలు ఇలాగా మనం వాడుతూ ఉంటాం కదా, సో ఆయిల్ పెట్టుకున్నప్పుడు ఏంటంటే చాలామంది నెగ్లిజెన్సీతో రేపు పిల్లో కవర్ తీసేయచ్చు అని అలాగే పడుకుంటూ ఉంటారు. ఇక్కడ చూడండి నైటీ క్లాత్, ఇది 4 పొరలతో నైటీ క్లాత్ వేసుకుంటే ఎంత ఆయిల్ అంటిందనమాట. ఇది మామూలుగా మనం పిల్లో కవర్ పైన నెక్స్ట్ డే వాష్ చేసుకున్నా సరే ఆ జిడ్డు వాసన అనేది పోదనమాట. లేదు అంటే కనుక లోపల పిల్లో దాకా లోపలికి ఇనికిపోయి ఆ లోపల పిల్లోకంతా ఆయిల్ స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది, దానివల్ల నల్లులు రావడం చీమలు రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడు కూడా సపరేట్ క్లాత్ వేసుకొని పడుకోండి, ఆయిల్ పెట్టుకుంటే ఆ పిల్లో కవర్తోనే అలాగే పడుకోవద్దు. ఇలాగ ఉండడం వల్ల ఏంటంటే మనకి పిల్లోలు కూడా నీట్గా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే సమ్మర్లో చెమట ఎక్కువగా పడుతూ ఉంటుంది కాబట్టి కంపల్సరీ డబల్ పిల్లో యూజ్ చేస్తూ ఉండండి. అంటే లోపల ఒక పాత పిల్లో కవర్ వేసేసుకొని పైన
పైన ఇంకా ఎక్స్ట్రాగా మందంగా ఉండే పిల్లో కవర్ వేసుకోండి. కనీసం వీక్లీ వన్స్ అన్నా కూడా మీరు వాష్ చేసుకుంటూ ఉండండి, మార్చుకుంటూ ఉండండి. అలాగే పెట్టడం వల్ల పిల్లలకి డాండ్రఫ్ అయితే అయ్యే ఛాన్సెస్ ఎక్కువ అనమాట. చెమట వాసనకి ఆ చెమట అంతా కూడా ఎక్కువ ఉండిపోయి తల తొందరగా డాండ్రఫ్ వచ్చేస్తుంది, జుట్టు ఊడిపోవడం ఇలా జరుగుతూ ఉంటాయి, చెమటకాయలు కూడా అవుతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వండి. ఇల్లు ఎప్పుడు కూడా నీట్గా ఉన్నట్టు ఉంటుంది అనమాట, ఎప్పుడు సర్దుకున్నట్టే ఉంటుంది, ఎప్పుడు క్లీన్గా ఉన్నట్టు కనిపిస్తుంది అనమాట చిన్న చిన్న టిప్స్ యూజ్ చేస్తూ ఉండడం వల్ల. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక పోక వక్కను అయితే తీసుకోండి. మీకు అందరికీ తెలిసే ఉంటుంది కదా, తాంబూలం ఇచ్చే వక్కలు ఉంటాయి కదా, సో వాటిని పోక వక్కలు అంటాము. ఇలా తీసుకున్న ఈ వక్కని మామూలుగా ఇలాగా కాల్చుకోవాలన్నమాట. నిప్పులు అవైలబుల్ ఉంటే నిప్పుల మీదే కాల్చుకోండి, లేదంటే గ్యాస్ మీద పెట్టేసి ఇలాగా కాల్చండి. ఇక్కడ నేను కొద్దిసేపే కాల్చాను, ఆ సైడ్లో కాలింది మాత్రమే తీసుకుంటున్నాను అనమాట. మొత్తం కాలిస్తే మొత్తం కూడా ఇలాగా పొడిలాగా వచ్చేస్తుంది అనమాట. ఇంకా నేను మొత్తం కాల్చలేదు, కొద్దిగా అయితే సరిపోతుందని దాంట్లోకి 2-3 చుక్కల నిమ్మరసంని వేసేసి, ఇది దేనికోసం అంటే కొంతమందికి తామర అవుతూ ఉంటుంది మెడ దగ్గర, చేతులకి, కాళ్ళ దగ్గర, అలాగా తొడల దగ్గర తామర అవుతూ ఉంటుంది కదా, అలా తామర అయిన వాళ్ళకి ఇది బెస్ట్గా పనిచేస్తుంది అనమాట. ఎటువంటి క్రీమ్స్ వాడినా తగ్గడం లేదు అనుకున్న వాళ్ళు ఒకసారి ఇలా ట్రై చేయండి, వర్కౌట్ అయితే కంటిన్యూ చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈ ఫ్రూట్స్ అయితే ఎండిపోతూ ఉంటాయి కదా, డ్రై అవుతూ ఉంటాయి బయట పెడతా ఉంటే, అలాంటప్పుడు ఏంటంటే పిల్లలు ఒలుచుకోవడానికి కూడా రాదు, ఆ పైన లేయర్ రాదనమాట. అలాంటప్పుడు వాళ్ళు అలాగే పక్కన పడేస్తారు, అవి ఎండిపోతే పక్కన డస్ట్లో వేసేస్తూ ఉంటాము. ఫ్రూట్ వేస్ట్ కాకుండా ఇలా సి విటమిన్ ఉండే ఫుడ్స్ చాలా మంచిది మన హెల్త్కి, కాబట్టి ఇలాగ చేసిస్తూ ఉండండి. ఇలాగ మిడిల్లో కట్ చేసి తర్వాత వాటిని ఇలా కట్ చేసామంటే చాలా సింపుల్గా తీసుకోవచ్చు అనమాట. విడదీసేసి పిల్లలకి ఇచ్చామంటే తినేస్తారు, వాళ్ళకు కూడా నేర్పించామంటే ఇదేదో కొంచెం ఆర్ట్ లాగా ఉంది అనుకుంటారు. ఉప్పేసి ఇచ్చామంటే చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఒక గిన్నెలోకి కొంచెం పసుపుని, కొంచెం కాఫీ పౌడర్ని తీసుకోండి. కాఫీ పౌడర్ ప్యాకెట్ ఇలాగ గోరుతో 2 సార్లు ఫోల్డ్ చేసి అన్నామంటే మనకి పౌడర్ అనేది గట్టిగా గడ్డవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ దాంట్లోకి అలోవెరాని, కొంచెం తేనెని వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఇలాగా బాగా కలిపిన తర్వాత మనకి ఇప్పుడు ఈ రోజులలో ఏంటంటే సెల్ ఫోన్ వాడేవాళ్ళు, కంప్యూటర్ మీద వర్క్ చేసే వాళ్ళు ఎక్కువ అయిపోయారు, కాబట్టి కళ్ళ కింద నలుపు అనేది ఆటోమేటిక్గా అందరిలో కనిపిస్తూ ఉంది కదా, అలాంటి వాళ్ళకి రెస్ట్ లేకుండా ఉంది, మా కళ్ళు చాలా డ్రై అయిపోతున్నాయి అనుకునే వాళ్ళు ఇలాగ కళ్ళ చుట్టూ రోజు ఒక 5 మినిట్స్ మసాజ్ చేసుకోండి. ఈ క్రీమ్ మీరు ఒకసారి చేసి పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు కూడా, ఏం పాడవదు. మంచిగా వాటర్ వాష్ చేసుకోండి 5 నిమిషాల తర్వాత. ఇక్కడ చూస్తున్నది అయితే దాల్చిన చెక్క అనమాట. దీన్ని కొంచెం తీసుకొని మీరు దవడకు పెట్టుకొని ఆ జ్యూస్ మింగుతూ ఉన్నారంటే నోట్లో నుంచి వచ్చే బ్యాడ్ స్మెల్ అంతా పోతుంది, చిగుళ్ళ నుంచి వచ్చే వాపు, రక్తము రావడము అదంతా కూడా ఉండకుండా ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి అనమాట. దాల్చిన చెక్క ఎంత బాగా ఉపయోగపడుతుందో లవంగాలు కూడా మన నోటి సమస్యలకి అంతే బాగా ఉపయోగపడతాయి. అయితే ఇప్పుడు ఈ రెండింటిని తీసుకొని పౌడర్ చేసుకోవాలన్నమాట. ఆల్రెడీ నా దగ్గర పౌడర్ ఉందనేసి నేనైతే పౌడర్ చేయడం లేదు. ఇక్కడ దాంట్లోకి కొంచెం కొబ్బరి నూనెను వేసుకొని ఇలాగా మిక్స్ చేసేసుకోండి. మామూలుగా పన్ను నొప్పి ఉన్న వాళ్ళు లవంగం నూనెని వాడతారు కదా, మనకి అదంతా అవసరమే లేదు, జస్ట్ మన ఇంట్లో ఉన్న దానితో మనం తగ్గించేసుకోవచ్చు. పన్ను నొప్పి వచ్చిన వాళ్ళు దీనిని పన్ను పైన పెట్టుకోండి. పిప్పండ్లు అంటారు కదా, ఆ పండ్లు నొప్పి అవి వచ్చే వాళ్ళకి ఇలా బాగా పనిచేస్తుంది అనమాట. అరటి పండ్లు ఇందాక చూపించాను కదా నల్లగా అయిపోయాయి, అలా అవ్వకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ ఫాలో అవ్వండి. ఇక్కడ కాడ ఊడిపోకుండా చూసుకోవాలన్నమాట. కాడ ఊడిపోకుండా ఉండాలంటే దాని మొదలు గాలి తగలకుండా ఇలాగా పెట్టేసేయండి. ఇలా పెట్టడం వల్ల అరటిపండు జాయింట్ ఊడిపోకుండా ఉంటుంది. ఆ జాయింట్ ఊడిపోవడం వల్ల అదంతా డ్రై అయిపోద్ది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇలాగా యాలకులు ఉంటాయి కదా, ప్రతి ఒక్కరి దగ్గర నేను చాలా వీడియోస్లో చాలా చెప్పాను యాలకుల గురించి ఏమేమి చేసుకోవచ్చు అనేది. మన గురక అనేది ఈ రోజులలో చిన్నపిల్లలు పెద్దవాళ్ళు తేడా లేకుండా అందరికీ వస్తూ ఉంది కదా, అలాంటప్పుడు ఏంటంటే కొంచెం వాటర్ తీసుకొని ఒక 2-3 యాలకుల్ని బాగా మెత్తగా దంచేసి ఇలాగా వేసేసుకొని కొద్దిసేపు మరిగిచ్చేసుకొని దీన్ని వాటర్ని ఇలా ఫిల్టర్ చేసుకోవాలన్నమాట. ఇలా ఫిల్టర్ చేసుకున్న వాటర్ని రోజు మార్నింగ్ ఒకసారి, నైట్ పడుకునే ముందు ఒకసారి ఒక హాఫ్ గ్లాస్ తాగినా చాలు మీకు గురక సమస్య చాలా వరకు కంట్రోల్ అయిపోతుంది. ఇలాగ పచ్చి మామిడికాయలు మనకి సీజనల్గా బాగా దొరుకుతాయి ఈ రోజులలో. ఇప్పుడు ఏంటంటే వాటి రేట్లు కూడా చాలా తక్కువగా ఉంటాయన్నమాట. మంచి కాయలు, మంచి మేలిమిర కాయలు దొరుకుతాయి, రేట్ కూడా తక్కువగా ఉంటుంది కదా. ఇలాంటివి మనకి ముందుగా అంటే వానాకాలంలో, చలికాలం దొరకవు. అలాంటప్పుడు మనకి పులిహోర లాంటివి ఏమైనా చేసుకొని తినాలనిపించినా కూడా కాయలు అందుబాటులో ఉండవు, మంచి కాయలు దొరకవు. కాబట్టి ఇలాగా ఇప్పుడే నిల్వ చేసి పెట్టుకోండి. ఇలా తురిమిన తర్వాత పసుపు, ఉప్పు వేసేసి ఇలా జిప్లాక్ కవర్స్ ఉంటాయి కదా, సో వాటిలలో వేసుకోండి. అలా కాకపోయినా మీరు ఏవైనా బాక్స్లో స్టోర్ చేసుకున్నా పర్వాలేదు. ఇలా కవర్స్ ఏంటంటే మనకి స్పేస్ సేవింగ్ అవుతుంది అనమాట. ఇలా చేసి పెట్టుకున్నారని అంటే మనం ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్యాకెట్ తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఈ ప్యాకెట్లని, అప్పుడు మనకి ఎన్ని సంవత్సరం రోజులు ఉన్నా కూడా అలాగే ఫ్రెష్గా ఉంటాయన్నమాట. ఒక ప్యాకెట్ తీసుకొని మనము వాటర్లో వేసుకొని కాసేపు పెట్టామంటే ఆ ప్యాకెట్లో నుంచి సింపుల్గా ఊడొచ్చేస్తుంది నీట్గా. మనకి ఇప్పుడే తురిమి పెట్టుకున్న మ్యాంగో,
ఇలాగా ఉంటుందన్నమాట. ఈసారి ఇలా ట్రై చేసి చూడండి, మంచిగా వర్కౌట్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగ ఒక గిన్నెలోకి రోజ్ వాటర్ని అయితే తీసుకోండి. దాంట్లోకి కొద్దిగా అలోవెరా జెల్ని అయితే వేసేయండి. ఇదేంటంటే ఆయిల్ స్కిన్ ఉండే వాళ్ళ కోసం అనమాట. లాస్ట్ టైం ఒకరు కామెంట్ పెట్టి అడిగారు, ఆయిల్ కారకుండా జిడ్డు కారకుండా ఫేస్ ఉండాలంటే ఏం చేయాలని. వాళ్ళకి ఇది చాలా పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది అనమాట. ఆయిల్ స్కిన్ ఉండే ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో వేసాం రోజ్ వాటర్. ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో నేను మామూలుగా డ్రై స్కిన్ వాళ్ళకి చూపెట్టాను అనమాట మాయిశ్చరైజర్. ఇది మాయిశ్చరైజర్గానే కాదు, మనకి సన్ స్క్రీన్గా కూడా పనికొస్తుంది. బయటకు వెళ్ళినా కూడా మన స్కిన్ ప్రొటెక్టివ్గా ఉంటుంది అనమాట. నైట్ పడుకునే ముందు అప్లై చేసుకొని పడుకున్నారు అంటే మీకు మార్నింగ్ పెట్టుకోవాల్సిన అవసరమే ఉండదు. ఇలాగా క్యాబేజ్ అంటే పిల్లలు చాలా వరకు అస్సలు తినడానికి ఇష్టపడరు అనమాట. ఈ రకంగా చేసి చూడండి, లొట్టలు వేసుకుంటూ తింటారు. పిల్లలే కాదు పెద్దవాళ్ళు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. క్యాబేజ్ని అయితే ఫస్ట్ ఇలాగా ముక్కలుగా చిన్నగా తరుగుకోవాలన్నమాట. ఇలా తరిగిన క్యాబేజ్ని కుక్కర్లోకి కొంచెం కందిపప్పు తీసుకొని ఒక 2 టైమ్స్ మంచిగా పప్పు వాష్ చేసేసుకోవాలి. వాష్ చేసుకున్న పప్పులోకి 1 గ్లాస్ వాటర్ పోసేసి, అంటే పప్పు ఉడికేమైనా వాటర్ వేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న క్యాబేజ్ ముక్కల్ని వేసేసి దాంట్లోకి కొద్దిగా పసుపును వేసేసి, పండిన టమాటా పెద్దదైతే 1, చిన్నవైతే 2, 5-6 వెల్లుల్లి రెబ్బలు, కారము వేసేసి మూత పెట్టేసుకొని ఒక 3-4 విజిల్ రానివ్వాలన్నమాట. ఇలా 4 విజిల్ల తర్వాత నేనైతే ఓపెన్ చేసి చూస్తున్నాను. ఇది బాగా పప్పు మెత్తగా ఉడికిపోవాల్సిన అవసరం లేదు. కొంచెం పప్పుగా ఉంటేనే బాగుంటుంది అనమాట, పప్పులుగా. క్యాబేజ్ కూడా మరీ మెత్తగా స్మాష్ అయినట్టయితే తినబుద్ధి కాదు. కొంచెం ఇలాగా పీసెస్గానే ఉండాలి. ఇలా ఉడికించుకున్న దాన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టేసి తర్వాత మిగిలిన ప్రాసెస్ చేసేద్దాము. కడాయి తీసుకొని దాంట్లోకి పోపు కోసం అయితే ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ నేను వేసింది ఆవ నూనె మనకి మిగిలిన ఆయిల్లతో పోలిస్తే చాలా మంచిది హెల్త్కి. ఇలాగా పోపు గింజలన్నీ వేసుకొని క్రష్ చేసిన వెల్లుల్లిపాయ, కరివేపాకు వేసేసుకొని తర్వాత పొడవుగా సన్నగా కట్ చేసిన ఆనియన్ని కూడా వేసేసి కొంచెం మగ్గించుకోవాలన్నమాట. ఆనియన్స్ తొందరగా మగ్గిపోవాలంటే పోపులో ఎప్పుడైనా సరే కొద్దిగా సాల్ట్ వేసుకున్నాము అని అంటే తొందరగా మగ్గిపోతాయి. నేను ముందు కూడా సాల్ట్ వేయలేదు కాబట్టి ఇలా పోపులోనే వేసేసాను. చూసారా, ఇలాగా బాగా మగ్గించుకోవాలన్నమాట. ఆనియన్స్ ఎప్పుడు కూడా బాగా మగ్గితేనే మనకి పప్పు అయినా కానీ ఇలాంటి కర్రీస్ అయినా కానీ మంచి టేస్ట్ వస్తాయి అన్నమాట. పోపులో ఆనియన్స్ వేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా ఇలాగా మంచిగా బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా వేపుకోవాలి. అప్పుడే పప్పు టేస్ట్ సూపర్గా ఉంటుంది అనమాట. ఇలాగా ఆనియన్స్ మంచిగా వేగిన తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న క్యాబేజ్ని వేసేసి ఇలా ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మీరు కావాలంటే దీంట్లోనే కొత్తిమీర కూడా వేసేసుకోవచ్చు, కావాలంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే వేయలేదు. రోటీలోకి చాలా బాగుంటుంది, అన్నంలోకి అయినా కూడా. ఇలాగ బెండకాయలని అయితే ఒక 2-3 తీసుకొని ఇలాగ మొదలు ఎడ్జెస్ కట్ చేసేసి తర్వాత ఆ పొడవుగా కట్ చేసుకున్న పీస్ని మిడిల్లోకి కట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఒక గిన్నెలోకి అయితే వాటర్ పెట్టుకొని బెండకాయ ముక్కలన్నీ దాంట్లోకి వేసేసుకొని బాగా మరిగించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టుకొని మరిగించుకోండి. కలర్ చూడండి ఎలా చేంజ్ అయిపోయిందో. ఇప్పుడు దీన్ని ఫిల్టర్ చేసేసుకుందాము. బెండకాయ వాటర్ చూడండి ఎల్లో కలర్ ఇలా వచ్చేసాయో, ఆ జిగురుదనం చూడండి ఎలా కనిపిస్తుందో. మోకాళ్ళలో గుజ్జరిగిపోయిందని చాలామంది ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. మోకాళ్ళలో గుజ్జరిగిపోయింది అనే సౌండ్ వస్తుంది, మోకాళ్ళ నొప్పులని చాలా వరకు ఇబ్బంది పడతారు. అంతేకాకుండా ఎంత ఫుడ్ కంట్రోల్లో ఉన్నా, డైట్ చేస్తున్నా కూడా షుగర్ కంట్రోల్ అవ్వట్లేదని చాలామంది చెప్తా అంటే వింటూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ బెండకాయ వాటర్ సూపర్గా పనిచేస్తుంది. అయితే డైలీ తాగాలి దీన్ని. డైలీ 1 మంత్ కంటిన్యూగా తాగి చూడండి, రిజల్ట్స్ అనేది మీరే చూస్తారు. 1 మంత్లో మీకు పూర్తిగా తేడా వచ్చేస్తుంది అనమాట. ఇలా రోజు కూడా పరగడుపున 1 గ్లాస్ తాగుతూ ఉండండి. 2 బెండకాయలైనా సరే ఇలా మరిగించుకొని తాగండి. దీంట్లో ఉన్న బంక్ అంతా కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ నేను చూపిస్తున్నది వచ్చేసి అలోవెరా అనమాట. అలోవెరాని అయితే ఇలాగ కట్ చేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని కొంచెం లైట్గా హీట్ చేసేసుకోవాలి. మరీ ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు. ఇలా హీట్ చేసిన తర్వాత పైన ఒక సైడ్ లేయర్ తీసేసి దానిపైన కొంచెం పసుపు వేసేసి, మనకి ఎక్కువగా సెగ్గడ్డలు అయితే ఉంటాయి కదా, వేడిగడ్డలు అయితే ఉంటాయి, చాలా పెయిన్ వస్తూ ఉంటుంది కదా, అలాంటివన్నీ తగ్గిపోవాలంటే సింపుల్గా పనిచేస్తుంది. గడ్డలో స్వెల్లింగ్ అంతా తీసేస్తుంది, బాగా యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్, మరి వీడియో చూసారు కదా, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇందులో ఏ టిప్ మీకు బాగా నచ్చిందో కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.